జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏదో చిరాకులో అలా ప్రవర్తించుంటాడు. నా కొడుకు తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇవి దీవించాల్సిన చేతులు, క్షమాపణ అడగకూడదు. అయినా నా కారణంగా బాధ కలిగిందనే కదమ్మా సార్ వారు నా మీద చేయి చేసుకుంది. రేపు ఉదయం కల్లా వాడు నీతో మామూలుగా మాట్లాడతాడు. జరిగిందంతా మర్చిపోమా. అమ్మా రాధిక, నీ మీద చేయి చేసుకున్నందుకు కార్తీక్ ఇప్పుడు కుమిలిపోతూ ఉంటాడు. వాడే నీ దగ్గరకొచ్చి సారీ చెప్తాడు, చూస్తూ ఉండు. ఏంటి సార్ వారు కుమిలిపోతూ ఉంటారా? ఇదంతా నా వల్లే. సార్ వారిని నేనే బాధ పెట్టాను. రాధిక, అమ్మ రాధిక, ఈ పిల్లంటి ఏడ్చుకుంటే ఎలా వెళ్ళిపోయింది? కొంప తీసాలు ఇంటికి వెళ్ళిపోతుందండి. రాధిక, అమ్మ రాధిక, రాధిక, తలుపు తీయమ్మా. రాధిక ఎంత కొట్టినా తలుపు తీయట్లేదంటే పైన తాళ్ళు, కింద స్టూలు, కాసేపట్లో దాన్ని మన స్టూలు పడిన సౌండ్, అమ్మా అంటే అరుపులు, గాల్లో ఊగుతున్న కాళ్ళు, గాల్లో కలిసిపోయిన ప్రాణాలు. రేయ్, నోరు మూస్తావా? నువ్వు నీ బుద్ధి లేని మాటలు. అక్క, నువ్వు నన్ను తిట్టినా జరిగేది ఇదే అక్క. ఒక్క క్షణం ఉండు, స్టూల్ సౌండ్ వస్తుంది. రేయ్, సౌండ్ వస్తుంది. దేనికమ్మా? స్టూల్ దా కాదు, డోర్ ది. నువ్వెంతకీ డోరు ఓపెన్ చేయకపోయేసరికి ఏదైనా అఘాయిత్యం చేసుకుని ఉంటావని ఎంత భయపడిపోయామో తెలుసామ్మా? అవును రాధిక, ఉన్నట్టుండి నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావో నాకు అర్థం కావడం లేదు. ముందుగా మీ పర్మిషన్ లేకుండా సెల్ఫ్ లో ఉన్న మీ డ్రెస్ తీసుకున్నందుకు సారీ. అదేం పర్లేదమ్మా, ముందు విషయం చెప్పు. విషయం కాదు అత్తగారు, విశేషం. విశేషమా? టైం 12 అయిందా? ఈ రోజు నా బర్త్డే. ఈ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. కుందనపు బొమ్మలా ఉన్నావమ్మా. అదే చల్లని మనసుతో మీరు మామగారు నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. థ్యాంక్ యూ రాధికమ్మ. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ కమ్మా. అది కదమ్మా, నీ బర్త్డే విషయం మాకు ముందే చెప్పుంటే గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసేవాళ్ళం కదా. మీరు ఆశీర్వదించారు, అంతకంటే గ్రాండ్నెస్ ఇంకేముంటుంది? పల్లవి, నువ్వు పక్కనుంటే నీ ప్రేమతో కాళ్ళని మర్చిపోతాను. నువ్వు దూరంగా ఉన్నప్పుడు నీ జ్ఞాపకాలతో నన్ను నేనే మర్చిపోతాను. కార్తిక్, నిన్నొక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? క్వశ్చనా? కొంపదీసి ఎగ్జామా? అవును, నా మీద నీకున్న ప్రేమకి ఎగ్జామ్. బాబోయ్, చాలా టఫ్ ఎగ్జామ్. ఎన్ని మార్కులతో పాస్ అవుతానో ఏంటో. సర్లే, కష్టపడి ట్రై చేస్తాను. క్వశ్చన్ ఏంటో అడుగు. కార్తిక్, నా మీద నీకెంత ప్రేమ ఉందో చెప్పు. ఎందుకు అంటే చెప్పగలను, ఎలా అంటే నిరూపించగలను, కానీ ఎంత ప్రేమ అంటే మాత్రం ఎలా చెప్పాలో తెలియదు పల్లవి. అదేంటి, సముద్రం అంత ప్రేమ ఉందని చెప్పొచ్చు కదా. సముద్రానికి కూడా
హద్దులు సరిహద్దులు ఉంటాయి. అంటే నా మీద నీకున్నది సముద్రం కంటే ఎక్కువ ప్రేమ? అంతకు మించిన అనంతమైన ప్రేమ. నా గుండెల్లో నీ మీద ఎన్ని సముద్రాల ప్రేమ ఉందో నాకే తెలియదు పల్లవి. ఇక నీకెలా చెప్పగలను చెప్పు? కార్తీక్, ప్రేమ అంటే ఎవరితో జీవితాంతం కలిసి బ్రతకాలో తెలిసేది కాదు. ఎవరు లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేమని అర్థమవుతుందో అదే ప్రేమ. నువ్వు లేకుంటే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. ఇందాక నువ్వు చెప్పావు కదా, నీ గుండెల్లో నా మీద ఎన్ని సముద్రాల ప్రేమ ఉందో చెప్పలేను అని. ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే పదిలంగా ఉండాలి. నీ గుండెల్లో శాశ్వతంగా నేను ఉండిపోవాలి. పల్లవి ఒక్కతే నీ ప్రపంచం కావాలి. ఇలా నేను మాత్రమే నీ గుండెల మీద ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.